హాయిస్టింగ్ జావాస్క్రిప్ట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మీకు ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇలాంటి అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ అవుట్పుట్‌కి అవుట్పుట్ వస్తదా రాదా? అన్‌డిఫైన్డ్ వస్తదా? లేదా ఏదైనా వాల్యూ వస్తదా? అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ ఈ బిహేవియర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని కూడా అడుగుతూ ఉంటారు. మనం ఫస్ట్ హాయిస్టింగ్ అంటే ఏమి అని తెలుసుకుందాం. హాయిస్టింగ్ అంటే డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ జావాస్క్రిప్ట్. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అది జావాస్క్రిప్ట్ డిఫాల్ట్ బిహేవియర్ వేర్ ఆల్ వేరియబుల్స్ అండ్ ఫంక్షనల్ డిక్లరేషన్స్ ఆర్ మూవ్ టు ద టాప్ స్కోప్. స్కోప్ గురించి నేను తర్వాత మీకు ఎంటైర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మూవ్ టు ద టాప్ స్కోప్ అంటే మీకు ఇమేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేర్ ఎక్స్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ అండ్ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటే డెఫినేషన్, అంటే వీఆర్ అసైనింగ్ సమ్ వాల్యూ టు ఇట్. అంటే అలర్ట్ ఇక్కడ మధ్యలో మీరు మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటే అలర్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఎక్స్ అని ఇచ్చాను. అంటే అంటే మనకు బై డిఫాల్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని ప్రింట్ చేయాలి. బట్ మనము ఈవెన్ దో వేర్ ఎక్స్ కింద డిక్లేర్ చేసినా మనకి అలర్ట్ మెసేజ్లో 1 అని వస్తుంది. ఎలా వస్తుంది అంటే బై డిఫాల్ట్ జావాస్క్రిప్ట్లో వార్ ఎక్స్ అని ఏదైతే ఉందో అది టాప్ స్కోప్కి మూవ్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ వార్తోనే పాసిబుల్ అవుతుంది, లెట్ అండ్ కాన్స్ట్కి అవ్వదు. అండ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ console.log ఎక్స్ వార్ 1. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ 1 అని వచ్చింది. అదే మనం వార్ బదులు లెట్ అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ మనకి యాక్సెసబుల్ ఉండదు, ఎందుకంటే లెట్ ఇక్కడ టాప్ స్కోప్కి డిఫాల్ట్గా టాప్ స్కోప్కి వెళ్ళదు. అదే కాన్స్ట్ అని ఇస్తే కాన్స్ట్ కూడా ఎర్రర్ వస్తుంది. బట్ వార్ అని ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. బై డిఫాల్ట్ ఇది జావాస్క్రిప్ట్ ఎలా కంపైల్ చేస్తుందంటే మనకి ఆటోమేటిక్గా జావాస్క్రిప్ట్ కంపైలేషన్ ఇలా జరుగుతుందన్నమాట ఆటోమేటిక్గా. సో మనకి ఆటోమేటిక్గా వాల్యూ 1 అని ప్రింట్ అవుతుంది. సో మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు హాయిస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్స్ ఎలా హాయిస్ట్ అవుతుందని. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను చూపించిన విధంగా వేరియబుల్ డిక్లరేషన్ వార్తో డిక్లేర్ అయితే ఆటోమేటిక్గా వార్ డిక్లరేషన్స్ పైకి వెళ్తాయి, టాప్ స్కోప్కి రీచ్ అవుతాయి అండ్ కన్సోల్ లాక్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ 3 అని వస్తుంది. సిమిలర్ టు వేరియబుల్ డిక్లరేషన్ ఫంక్షన్స్ కూడా హాయిస్టింగ్ అవుతుంది. ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా హాయిస్టింగ్ అవుతుంది అంటే మనము ఫంక్షన్స్ ఒక దగ్గర డిక్లేర్ చేస్తాం అండ్ వీ విల్ బీ కాలింగ్ ద ఫంక్షన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇది కింద డిక్లేర్ చేసినా మనం పైన కాల్ చేస్తాం, బట్ స్టిల్ అది రన్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ హాయిస్టింగ్. బై డిఫాల్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ టాప్ స్కోప్కి మూవ్ అవుతుంది. అండ్ ద థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లోకల్ స్కోప్లో కూడా మనకి హాయిస్టింగ్ అవుతుంది. హాయిస్టింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ లోకల్ స్కోప్ యాజ్ వెల్. ఇక్కడ చూసినట్లయితే ఫంక్షన్ డూ సంథింగ్ అని ఉంది కదా, ఇక్కడ లోపల వార్ ఎక్స్ ఈక్వల్స్ టు 33, కానీ వార్ ఎక్స్ అనే డిక్లరేషన్ పైకి వెళ్తుంది. ఇట్ మూవ్స్ టు ద టాప్ స్కోప్ అంటే దీనికన్నా ముందు వెళ్తుంది అండ్ console.log ప్రింట్ చేసినప్పుడు మనకి 33 ప్రింట్ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ హాయిస్టింగ్లో ఏమంటే వేరియబుల్ ఇనిషియలైజేషన్స్ ఆర్ నాట్ హాయిస్టెడ్, ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్స్ ఆర్ హాయిస్టెడ్. దీని అర్థం ఏమంటే ఇనిషియలైజేషన్ ఎక్స్ ఈక్వల్ టు 23 అలాంటి ఇనిషియలైజేషన్స్ ఏదైతే ఉందో అది హాయిస్ట్ అవ్వదు. ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్స్ వార్తో డిక్లేర్ చేసిన కీవర్డ్స్ మాత్రమే హాయిస్ట్ అవుతాయి. సో ఇంకొక ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతాం. కన్సోల్ లాక్ చేసినప్పుడు మనం 23 ఉంటుంది ఎందుకంటే హాయిస్ట్ అవుతుంది కదా అని అనుకుంటాం. ఇది ఇంటర్వ్యూస్లో ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. సో కీప్ ఇన్ మైండ్. సో ఇలాంటప్పుడు మనము ఎక్స్ ఈక్వల్ టు 23 ఇనిషియలైజేషన్ కన్నా ముందే మనం console.log ఏమైనా ప్రింట్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. సో ఎందుకు అన్డిఫైన్డ్ వస్తుందంటే వార్ ఎక్స్ డిక్లేర్ చేసాం బట్ వీ డింట్ ఇనిషియలైజ్ ఎనీథింగ్ టు ఇట్, సో ఇట్ విల్ బీ ఆటోమేటిక్లీ అన్డిఫైన్డ్. లాస్ట్ పాయింట్ వచ్చేసి టు అవాయిడ్ హాయిస్టింగ్ యూ కెన్ రన్ జావాస్క్రిప్ట్ ఇన్ స్ట్రిక్ట్ మోడ్ బై యూజింగ్ యూస్ట్రిక్ట్ అండ్ టాప్ ఆఫ్ ద కోడ్. అంటే సపోజ్ మనము హాయిస్టింగ్ ఏమైనా అవాయిడ్ చేయాలనుకుంటే మనకి హాయిస్టింగ్ వద్దు, మనకి ఈ పర్టికులర్ ఫైల్లో హాయిస్టింగ్ వద్దు, వీ షుడ్ అవాయిడ్ ఇట్ అనే థాట్ ఉంటే యూ క్యాన్ యూస్ట్రిక్ట్ అనే ఫ్రేజ్ని టాప్ ప్లేస్లో మన జావాస్క్రిప్ట్ కోడ్లో టాప్ పొజిషన్లో యాడ్ చేస్తే మనకి హాయిస్టింగ్ ఆ పర్టికులర్ జావాస్క్రిప్ట్ ఫైల్లో అవ్వదు. సో వెన్ ఎవర్ యూ డూ ఎక్స్ ఈక్వల్స్ టు 23 అంటే ఇది ఇనిషియలైజేషన్, ఇది డిక్లరేషన్. బై డిఫాల్ట్ ఇది వార్ డిక్లరేషన్ పైకి వెళ్ళాలి, బట్ హియర్
హాయిస్టింగ్ అవ్వట్లేదు కాబట్టి మనకి పైకి వెళ్ళదు. సో ఎక్స్ ఈక్వల్ టు 23 అంటే ఇట్ గివ్స్ అన్ ఎర్రర్ సిన్స్ ఎక్స్ ఈజ్ నాట్ డిక్లేర్డ్. సో దిస్ ఈజ్ హౌ వీ అవాయిడ్ హాయిస్టింగ్. యా, దట్స్ ఇట్. వీ కవర్డ్ ఎంటైర్ హాయిస్టింగ్. మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.